స్క్రీన్ పై మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎందుకు? జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. కుటుంబ సభ్యుల నుంచి తనకు నిరంతరం వేధింపులు ఎదురయ్యాయని, మానసికంగా శారీరకంగా ఇబ్బందులు గురి చేశారని మేఘన తన ఫిర్యాదులో పేర్కొంది. అంతకంటే ఇంకేం కావాలి సార్? ఆయన మేఘనా గారే బయటకు వచ్చి అతను కుటుంబానికి, కాపురానికి, సంసారానికి పనికిరాడు అంటే ఎస్ అది తెలిసి కూడా నాకు పెళ్లి చేసి నన్ను మోసం చేసి నా గొంతు కోసారు. ఒకసారి డాక్టర్ని కలవండి. వాళ్ళ ఆర్భాటం కోసం, వాళ్ళ జగనన్న కళ్ళల్లో ఆనందం కోసము, వాళ్ళ పార్టీ కార్యకర్తల ఆనందం కోసము కుమారుడికి పెళ్లి చేసి మా దగ్గర 5 నుంచి 6 కోట్లు ఇచ్చారు. జోగి కూడా నాకు మంచి స్నేహితుడు. ఊరుకోమ్మా, ఊరుకోరా. మంచివాడు, సౌమ్యుడు. అటు చూడు బే. ఇంత బంగారు తీసుకున్నారు, ఇంత డిమాండ్ చేశారు, నగలు వెండి తీసుకున్నారు, కట్నం తీసుకున్నారు, పెళ్లి చేశారు. చేసే పళ్ళకైనా సంబంధం. కానీ ఆ కాపురం రోజే తను మొబైల్ ఫోన్ చూస్తూ తను కాలం గడిపేస్తాడప్పుడే నాకు అనుమానం వేసింది. కానీ సర్దుకుంటాంలే, సర్దుకుంటారులే, ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుందాంలే ఆలోచనతో ఉన్నా కూడా, తను అడ్జస్ట్ అయినా కూడా, అతను పూర్తిగా పనికిరాని తెలిసినా కూడా నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ డూ దట్. నేను ఆ పని చెయ్యలేను. ఎందుకు చెయ్యలేవు? చెయ్యలేదని చెప్తున్నాను కదా. అదే ఎందుకు చెయ్యలేను అంతే. బికాజ్ ఐ యామ్ గే, బికాజ్ ఐ యామ్ గే, బికాజ్ ఐ యామ్ గే. తను ఇంకా తనను బెదిరించడం, తను కొట్టడం, అనేక సార్లు హత్యాయత్నం ప్రయత్నించడం, తనని గోవాకు తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నించారని చెప్పి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రాసినట్టు సమాచారం ఉంది. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. మహిళలకి అన్యాయం అని శ్యామల గారు వస్తారు, లక్ష్మీపార్వతి గారు వస్తారు. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో, కలర్ జెరాక్స్ అదిరింది. జగనన్న ఈ రాష్ట్రంలో ఏ మహిళకి అన్యాయం చేస్తే ఒప్పుకున్నాడు. సొంతం ఈ మాజీ మంత్రి జగన్ అనుచరుడు గన్ కంటే ముందు వస్తారన్నారు కదా, మరి ఎందుకు పాపం అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మేఘన ఇష్యూలో గన్ కంటే ముందు వెళ్ళలేదు. ఇప్పటికీ కూడా మేఘన విషయంలో గన్ను పనిచేయలేదు మేడం. ఎందుకంటే లోపలేం లేదు, డొల్లా. ఆ వైసీపీలో ఉన్న మహిళలు రోజా గారు, శ్యామల గారు, లక్ష్మీపార్వతి గారు, ఇంకా అనేక మంది మహిళలు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడండి. మమ్మల్ని అల్లరి పెట్టాలనుకుంటున్నావా? మిమ్మల్ని అల్లరి పెడితే మా పరువు పోద్ది. అయినా మిమ్మల్ని కొత్తగా అల్లరి పెట్టేది ఏముంది? మీరే రికార్డింగ్ డాన్స్ వాళ్ళగా మొస్తాబోయి వచ్చి డాన్స్ ఆడదామని చూస్తున్నారు. వాళ్ళు పారిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్లీ కస్టడీకి తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం కోరుతున్నాం మేడం. రైట్. ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. దాంతో పాటు అసలు వరకట్నం నిషేధం, అలాంటిది ముక్కు పిండి మరీ కట్నం అంతా కూడా వసూలు చేశారు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు. దానికి తోడు వాళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి వీళ్లతోటి ఖర్చు పెట్టి అంత అంగరంగ వైభవంగా పెళ్లి జరిపి మీ అమ్మ జఫనా కొడుక ఎట్టగలరా మీ అమ్మ నిన్ను కొడుక ఎట్లా మీ అమ్మ నన్ను భరిస్తాడు. చివరికి ఆ అమ్మాయిని 1.5 సంవత్సరం పాటు నిర్బంధించి నానా హింసలు పెట్టి హత్యాయత్నాలు చేసి ఒక మహిళని ఎన్ని దారుణాలు సార్. ఒక మహిళ నిజంగా ఇవన్నీ కూడా ఎన్ని రకాల వేధింపులు ఎదుర్కోవాలో అన్ని రకాల వేధింపులు ఆ కుటుంబం నుంచి ఎదుర్కొందని. కానీ వాళ్ళు మాజీ మంత్రి, ఏంటి ఎలా చూడాలంటారు దీన్ని? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. యాదృచ్ఛికం ఏమో గానీ మేడం, మామూలుగా ఈ 10 రోజుల్లో 3 మాజీ మంత్రులు భాగవతం బయటికి రావటం. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలోనే తెలియకూడదు. ఏంటి మేడం, ఎవరిని ఇస్తాం అనుకుంటా ఉన్నారు సమాజానికి వారసులుగా? క్రిమినల్స్ నా? వాస్తవం అధ్యక్ష. ఇది ఏదైతే ఏ అమ్మాయి కూడా నేను ఫిజికల్ ఇంటిమసీ కోరితే కూడా నన్ను పక్కకు నెట్టేశాడు అనేటటువంటి మాట రాయరండి. కానీ ఇక్కడ మేఘనా గారు మరి ఆ మాట రాశారు అని అంటే ఆవిడ ఎంత బాధపడి ఉంటారో మనకు అర్థం అవుతా ఉంది. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు